ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తున్నారో కూటమి నాయకులు అన్నది మనం తిరుపతి నగరంలో చూడొచ్చు. ఇప్పుడు చూడండి, వీళ్ళు విధ్వంసానికి వెళ్ళటము. ఈరోజు ఆ తిరుపతి నగరంలోన బస్సులోన ఒక ఎంపీ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, ఒక బీసీ మహిళ మేయర్ కూర్చొని ఉన్నారు. ఫ్రంట్లో కూర్చొని ఉందామా? బస్సుని ఏ రకంగా అద్దాలను పగలగొడుతున్నారు, ఏ రకంగా 7 కార్పొరేటర్లని బస్సులో నుంచి బయటికి లాగి లేడీ కార్పొరేటర్లను కూడా చూడకున్నా, వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయనన్నా చూడకున్నా విధ్వంసం సృష్టించి ఈరోజు 7 మంది కార్పొరేటర్లని ఎత్తుకుపోవడం జరిగింది. వాళ్ళకి కోరం లేకపోయినా కానీ ఎలక్షన్ కావాలి, మాకు ఎలక్షన్ కావాలి అని అంటే ఎలక్షన్ పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేయర్ గారి, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, కార్పొరేటర్లు అందరూ ఈరోజు తిరుపతి కార్పొరేషన్లోకి వెళ్తుంటే అక్కడ ఎస్పీ గారు ఉంటుండగానే ఎస్పీ గారి సమక్షంలోనే ఈరోజు ఇంత విధ్వంసకాండం సృష్టిస్తున్నారు అని అంటే అసలు వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఏ మాత్రం వాళ్ళకి భయం లేకుండా అసలు యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏమవుతుంది? నిన్న ఎలక్షన్ కమిషన్కి మా పెద్దలందరూ, నాయకులందరూ వచ్చి నిన్న మేము చెప్పడం జరిగింది, మా కార్పొరేటర్లకు భద్రత కావాలి అని నిన్న కూడా మేము మీడియా మిత్రులకు కూడా తెలియచేయడం జరిగింది. ఇంత గట్టిగా మేము నిన్నటి నుంచి ఫాలో చేస్తున్నా కానీ నిమ్మక నీరెత్తినట్టు ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ ఉంది. పూర్తి స్థాయిలో కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీకి ఒత్తసు పలుకుతున్నారు. ఒత్తసు పలికి ఈరోజు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఈ రకమైన విధ్వంసకాండ ఏనాడు చూడలేదు. ప్రజలు గమనిస్తున్నారు. కొంచెం అయినా వాళ్ళకి ఏమాత్రం సిగ్గు ఉన్నా ఇలాంటి పనులకి మాత్రం వెళ్ళరు. తీసుకెళ్తున్నారు, కౌన్సిలర్లు తీసుకెళ్తున్నారు, ఫామ్ హౌసుల్లో పెడుతున్నారు, ఎన్నో రకాలుగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అలాగే వాళ్ళని కొనుగోలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అన్నది ప్రజలు గమనిస్తున్నారు. రేపటి రోజున ప్రజలు పూర్తి స్థాయిలో వీళ్ళకి తగిన బుద్ధి అన్నది తెలియచేయాలా? తెలియచేసే విధంగా రేపటి రోజున ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కానీ ఈ కూటమి నాయకులకు తగిన బుద్ధి వచ్చేలాగా ప్రజలు గమనించాలని మేము తెలియజేసుకుంటున్నాం.